తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కుటుంబ సమేతంగా తిరుచానూరు అమ్మవారిని దర్శించుకున్నారు. ముందుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆమె అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నాయని విమర్శించారు. జాగృతి పేరిట తెలంగాణలో ప్రజల్లోకి వెళ్తానని, తన యాత్రకు ముందు స్వామివారి ఆశీస్సులు తీసుకునేందుకు తిరుపతి వచ్చినట్లు చెప్పారు. జై తెలంగాణ. అందరికీ నమస్కారం. తిరుమల దర్శనం తర్వాత ఖచ్చితంగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం కోసం రావడం జరిగింది. మరి స్వామివారిని దర్శించుకొని తెలంగాణకు వెళ్ళిన తర్వాత పెద్ద ఎత్తున మరి జాగృతి జనంబాట అనే కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ఇది 4 నెలల పాటు ఉండేటటువంటి పెద్ద కార్యక్రమం, ప్రజల్ని కలిసే కార్యక్రమం. ప్రతి జిల్లాలో 2 రోజులు ఉండి మేధావుల్ని, ప్రజల్ని అందరినీ కలవాలనేటటువంటి ఆలోచనతో వెళ్తున్నాం. మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని తలపెట్టాం కాబట్టి స్వామివారి అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని ఇక్కడికి వచ్చాం. ఇక్కడ నుండి కాళహస్తి కూడా వెళ్తాం, అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్కి. బట్ థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం, బీసీ రిజర్వేషన్ 52% డిమాండ్ చేస్తున్నారు. నేను బంద్ కూడా జరిగింది. కొంతమంది ముఖ్య నేతలు కూడా గైర్హాజరయ్యారు. దానిపైన మీ అంటే ప్రధానంగా ఒక్కటండి, బీసీ రిజర్వేషన్ల కోసం ఒక బీసీలు పోరాటం చేస్తే రాదు. బీసీ రిజర్వేషన్లు సాధించాలనేది ఒక సామాజిక కోణం ఉండి సామాజిక విప్లవం సాధించాలని అనుకునే వాళ్ళందరం కూడా కలిసి వస్తే అప్పుడు వస్తుంది. సో ఏ కులంలో పుట్టిన వాళ్ళైనా సరే ప్రజాస్వామ్యాన్ని కాంక్షించేటటువంటి వారందరూ కోరుకోవాల్సినటువంటి అంశం అది. పైగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఇస్తా అని చెప్పింది రిజర్వేషన్, భారతీయ జనతా పార్టీ ఏమో వచ్చిన బిల్లులన్నింటినీ అడ్డుకుంటా ఉంది. గమ్మత్ ఏంటంటే నిన్న తెలంగాణలో బీసీ సంఘాలన్నీ కలిసి బంధిస్తే ఎవరైతే రిజర్వేషన్ చేయాలో ఆ బీజేపీ వాళ్ళు కూడా వచ్చి బంద్లో కూర్చున్నారు. సో ప్రజల్ని మోసం చేయడం, మభ్యపెట్టడం తర్వాత ఇంకోటి లేదు. సో అందుకే మేము డిమాండ్ చేశాము. బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు తెలంగాణలో. వాళ్ళు 8 మంది రిజైన్ చేస్తే మోదీ గారి గవర్నమెంట్ మైనారిటీ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడ ఏపీ సీఎం గారి మీద ఆధారపడ్డారు, అక్కడ నితీష్ కుమార్ గారి మీద ఆధారపడ్డారు కాబట్టి 8 మంది